హాయ్ యూట్యూబ్, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ అందరికీ నమస్తే. ఎట్లురు అందరూ బాగుండాలని నేనైతే బాగున్నా. డ్యూటీ దగ్గరకు వచ్చేసిన అనమాట. అయితే అందరిని ఒకటి అడగాలనిపించింది. దాని ముందు ఫుల్ హ్యాపీగా ఎంత స్పెషల్గా రెడీ అయ్యి ఎంత నవ్వుతూ ఉండి ఎంత బాగుంటామో అదంతా అసలు మనసులో ఏదో ఫుల్ బాధ ఉన్నా పైకి మాత్రం ఎంత నటించేస్తాం. అది ఎంత భయంకరంగా ఉంటుందో కదా, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఏదో ఒక బాధ ప్రతి మనిషికి ఉంటుంది, ఉండదు అనను. నేను ఉన్నట్టుండి అసలు చెప్తున్నా కదా, మనసు అంతా భారంగా బాధగా ఏదో ఒక బాధతోనే ఉంటుంది. ప్రతి క్షణం అలాగే ఉంటుంది. పైకి మాత్రం అసలు ఎంత బాగా కనిపిస్తానంటే బ్యూటిఫుల్గా కనిపిస్తా. అందరు మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ హ్యాపీగా ఉంటాను. మీతో కూడా మాట్లాడుతూనే ఉంటాను. అది ప్రతి ఒక్కరికి ఉండేదే. కానీ సైలెంట్గా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఉండి ఎప్పుడైనా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయా? నాకు చాలాసార్లు వచ్చేసాయి, వస్తూనే ఉంటాయి. అలాగే నైట్ ఫుల్ ఏడ్చేసాను. ఎవరికైనా నాకు ఏడవడానికి ప్లేస్ దొరకట్లేదు. నిజం ఫ్రెండ్స్, ఏడవడానికి ఈ దునియా ఇంత పెద్దగా ఉంది, నాకు మాత్రం ప్లేస్ దొరకట్లేదు ఏడవడానికి. ఎందుకు ఏడవాలి అంటే ఏడవాలి. మనసులో చాలా చాలా బాధలు, కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పగలం. ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా ప్రతి ఒక్క లైఫ్లో. సో ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్న చోట ఎవరు లేనప్పుడు బాగా ఏడ్చేసేయండి. ఎలా అంటే మనసులో భారం అంతా పోవాలి, అంతలా ఏడ్చేసేయండి. అప్పుడే మన మనసులో భారం తీరుతుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తీరుతుంది అంటారు, తీరుతుంది. ఓకే, మనకు ఇష్టం ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి. మనకి ఇష్టం అంటే ఎవరు? రోజు మనతో ఉండే ఫ్రెండ్స్ తప్పితే ఇంకెవరు ఉండరు. బెస్ట్ ఎవరు అని అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. కానీ అది షేర్ చేసుకోకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నా. ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో నిన్న అదే ఎందుకో నా మనసు చాలా బాధగా ఉండే. ఫుల్ బాధపడి బాగా ఏడ్చేసాక మార్నింగ్ ఎందుకో ఏడ్చి ఎప్పుడు నిద్రపోయినో తెలియదు. కానీ లేసాక అసలు మనసు ఏదో బరువు దిగినట్టుగా ఉంటుంది తెలుసా, కొద్దిసేపు అయినా సరే అలా ఉంటుంది అన్నమాట. సో నేనైతే డ్యూటీ దగ్గరకు వచ్చేసిన. నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. ఎవరికైనా ఉండి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయా? ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫుల్ ఏడ్చేసారా? కామెంట్ దిస్, లైక్ దిస్, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.